ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ చీపురుపల్లిలోని బేతేలు ప్రేయర్ హాల్ నందు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బిషప్స్ సహవాస కోరిక ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి ముఖ్య అతిథిగా బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బరియల్ గ్రౌండ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో త్వరలో పరిష్కరించనున్నామని తెలిపారు. స్థానిక దైవ సేవకులు 50% వేసుకున్నట్లయితే ప్రవీణ్ మిగతా 50% డబ్బులు ఇవ్వడానికి హామీ ఇచ్చానని తెలిపారు. అలాగే బిషప్స్ కి ఆర్డినేషన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ క్రిస్టియానిటీ ఒక ప్రాక్టీస్ మాత్రమేనని, దీనికి వారు మాట్లాడే రూల్స్ చెల్లవని క్లారిటీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి వైఖరిని తెలపాలని సభాముఖంగా కోరారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా డయాసిస్ ప్రతినిధులతో పాటు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో పాటు జిల్లా బిషప్స్ మరియు సీనియర్ నాయకులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ నందు క్రైస్తవ సమస్యల పట్ల పోరాడే వ్యక్తులు ఆర్గనైజేషన్ చాలా తక్కువ ఉన్నాయని, ఎన్ని ఆర్గనైజేషన్స్ కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా కలిసికట్టుగా ఈ సమస్యను పరిష్కరించడానికి కలిసి పనిచేస్తామని ప్రవీణ్ అన్నారు. దేవుని నమ్మిన నాయకులు కలెక్షన్లు మరియు కరప్షన్లు లేకుండా నాయకత్వం వహించే వారిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ ఎంఏ అనిల్ పాల్, బిషప్ శ్రీనివాసరావు, బిషప్ ఎస్ బోస్, బిషప్ షారోన్ రాజ్, బిషప్ ఎం డానియల్ మరియు బిషప్ ఉదయ్ కుమార్, రెవరెండ్ ఎస్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మాట అన్నారు, ఆయన ఏదో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. ఏంటి, సాతాను మనల్ని కాకుండా ఎవరిని అటాక్ చేస్తుంది. ఈజ్ ఎ రియల్. నేను రావాలంటే మార్నింగ్ రెడీ అయిపోయి 10 సార్లు అనిల్ గారికి ఫోన్ కొడతా కూర్చున్నా. సార్ ఎన్ని గంటలకి ఏంటి అంత నుంచి బయలుదేరి మనం ఎప్పుడు బయలుదేరామనేది కాదు కదా, మనం కాదు. సో దయచేసి అది కూడా గమనించండి. ఇక్కడ నాయకులు మాట్లాడారు. సార్ నేను ఎక్కువ మాటలు ఫోన్ చేశాను, 2 days ముందు ఫోన్ చేశాను. సార్ మీరు గవర్నర్ దగ్గర రావాలంటే ప్రోటోకాల్ చాలా ఉంటుంది, ఆధార్ కార్డు పంపించండి, టికెట్ బుక్ చేసుకుని. వాళ్ళు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వాలి. మీరు రాలేకపోయారు. అగైన్ ఐఎమ్ గివింగ్ యూ ఆఫర్ ఏంటంటే, ఒక రాష్ట్రాధినేత దగ్గరికి తీసుకెళ్తాను, ఒక 4 ప్రిపేర్గా ఉంది. 2 minutes నేను రెడీ. మీకు తెలియదు. ఇంకొక రోజు ఏమైందంటే హోటల్లో పలానా రూమ్లో ఉన్నాను. 10 minutes నేను అక్కడికి వస్తాను, వచ్చేయండి. నేను వాకింగ్కి వెళ్ళి అలాగా తిరిగ్గా కూర్చొని 10 minutes అండ్ 10 minutes వచ్చే లోపల కింద పరిగెత్తుకుని కారు ఎక్కేసా. తలస్నానము, షేవింగ్ లేకుండా వెళ్ళకూడదు కదా, డ్రెస్, కార్లు వెళ్ళి ఎక్కేసా. అట్లా ప్రిపేర్ కాదు సార్, 4 నేను తీసుకెళ్తాను. ఆయన దగ్గర మళ్ళీ జరుగుతాయో లేదా. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్, దేవుని సేవకుని. జరుగును గాక అంటే జరిగిపోతాయి. రాష్ట్రాధినేత దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏమి అజెండా ప్రిపేర్ రండి, నేను రాలేను, నేను ఇది నొప్పి, నేను సాయంత్రం అయితే రాగలుగుతా, మార్నింగ్ నో. గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్ కాండి.